G7 దేశాలు, G20 దేశాలు అని 2 రకాలు ఉన్నాయి. గ్లోబల్ పవర్స్‌లో టాప్ 7 అన్నటువంటిది ఈ అమెరికా, ఫ్రాన్సు ఇట్లాంటియన్నీ కలిపి G7. అదే సమయంలో టాప్ 20లో భారత్ కూడా ఉంది. G20లో మనం సభ్యత్వం, మనం కీ రోల్ కూడా పోషిస్తూ ఉంటాం. G7 సమావేశాలు వాస్తవంగా అమెరికా వీళ్ళు ఇదివరకు G8 అని ఉండేది. రష్యా కూడా అందులో ఉండేది. తర్వాత కాలంలో రష్యాని పక్కన పెట్టి G7గా మార్చారు. వాటికి అది ఎక్కడ మీటింగ్ జరిగిందంటే ఆ 7 దేశాల్లో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క చోట జరుగుతూ ఉంటుంది. అందులో కెనడా కూడా భాగస్వామి. దాంట్లో భాగంగా ప్రతిసారి కూడా గెస్టుల్ని ఇప్పుడు మనం G20 మీటింగులకి దాన్ని ఏమంటారు, మనం గనక ఈ బ్రిక్స్ మీటింగులకి ఇట్లాంటి వాటికి గెస్టులు మన దేశంలో జరిగినప్పుడు కూడా పిలిచాం. అట్లాగే మనల్ని పిలుస్తూ ఉంటారు. తప్పనిసరిగా G7 సమావేశాలకి భారత్ని గెస్ట్గా పిలవడం అన్నటువంటిది గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి దాదాపు 7 ఏళ్లుగా నరేంద్ర మోడీ వెళ్తూనే ఉన్నారు. ఈ ట్రిప్ కెనడాలో జరగబోతుంది. కెనడాలో ట్రుడో పార్టీని అధికారంలోకి వచ్చింది కదా, ట్రుడోని పక్కన పెట్టేసి ట్రుడో పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు అక్కడ కెనడా ప్రభుత్వం భారత్ని ఇన్వైట్ చేయలేదు, నరేంద్ర మోడీని ఇన్వైట్ చేయలేదు. దాంతో దాదాపు 7 సంవత్సరాల తర్వాత G7 సమావేశాలకి నరేంద్ర మోడీ వెళ్ళకపోవడం అన్నటువంటి పరిణామం జరుగుతుంది. తద్వారా భారత్ని ఓ రకంగా అంటే భారత్లో మళ్ళీ విపక్షాలకి ఒక చాయిస్, అట్లాగే అంతర్జాతీయంగా భారత్ని అవాయిడ్ చేస్తున్న దేశం కింద రికార్డు సాధించాలని కెనడా అనుకుంటుంది.